దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరు కానున్నారు. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్ష కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా ఈ పరీక్ష జరగనుంది. ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ విభాగాల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 2 షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. నేటి నుంచి 29వ తేదీ వరకు ఎన్ఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 పరీక్ష, 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ విధానంలో జరిగే పరీక్షకు అరగంట ముందే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నారు. జేఈఈ మెయిన్స్ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్టీఏ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పక అడ్మిట్ కార్డులను తీసుకురావాలని స్పష్టం చేసింది. దీంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని తప్పనిసరిగా నింపాలని పేర్కొంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డ్, ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని సూచించింది. జేఈఈ దరఖాస్తుకు వినియోగించిన పాస్పోర్ట్ సైజు ఫోటోను తీసుకురావాలని స్పష్టం చేసింది. దివ్యాంగులు తప్పనిసరిగా వైద్యుల ధృవీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపింది.